రెడీగా ఉన్నారండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. Okay, so let's welcome our judges. Top Leafy Dance Master Shekhar sir. Oi! 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 Mana DJ Barbie doll Sada. Naku niku Nokia, ikarapo mapo mafia. Cappuccino, coffee, Sophia. And ఇప్పుడు మన DJ కి గాడ్ ఫాదర్ తరుణ్ మాస్టర్. హలో రవి, లాస్యా. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మా, బాగున్నావా? చాలా 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 బాగున్నాను. రవి బాగున్నావా? నేను అంతగా బాగాలేను మాస్టర్, కానీ మా కంటెస్టెంట్స్ బాగున్నారు, అది నాకు చాలు. మాస్టర్ నన్ను అడగరా. బాగున్నావమ్మా? నేను ఎప్పుడు అదే కదా, అందుకే అడగలేదు. మాస్టర్ నన్ను అడగరా మాస్టర్. అది అమ్మాయిలాగా లేదు. రవి కరెక్ట్ గా ఇమిటేట్ చేశాడు. సదా యామా సదా బేబీ టెల్ సదా బేబీ ఐ లవ్ యూ సదా బేబీ. అదే ఇన్సైడ్ ఫస్ట్ బేబీ దాకా వచ్చింది, తర్వాత అది కూడా వస్తుంది. ఆవిడ వచ్చి ముద్దుల బదులు ఒక్కటి ఇస్తారు, ఎర్రగా అవుతుంది. ఏదైనా ఎర్రగా ఏది అవుతుంది. ఇస్తారో ఫ్యూచర్ లో తెలిసిపోతాం మనకు. నాకు తెలుసు. ఓకే సదా. ఈ ప్రేమకి కొప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ఎందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. రవి యాంకర్ కాకముందు బటర్ ఫ్యాక్టరీలో పనిచేశాడంటండి. సో పూస్తూనే ఉన్నాడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సదా గారికి. రవి గ్రూప్ పిల్లలంతా ఇలా చూస్తున్నారు. అన్నయ్యకి ఏమైంది? పూనక వచ్చింది మాస్టర్. మాస్టర్ మీకు ఒకటి తెలీదు, చిన్న పిల్లలు నన్ను రవి భయ్య సదా బాబీ అనడం ప్లాన్ చేస్తారు వాళ్ళు. పాపం మాస్టర్, వాళ్ళు చిన్నపిల్లలు ఎంత అమాయకులు అంటే. నిహారిక ఏమంటారో తెలుసా మీకు? నువ్వు చెయ్యి యాంకరింగ్. ఓకే ఓకే మా ఆంటీ, సారీ. లేదు, హాఫ్ ఆంటీ హాఫ్ హారిక. నేను కొంచెం మిస్ఫైర్ అయ్యాను అంతే. నిహారిక మాస్టర్. ద బ్యూటిఫుల్ హారిక, నీ యాంకరింగ్ స్టార్ట్ చేయమా? హా ప్లీజ్. సో మీరు దయచేయండి. A square, B square, A plus B whole square. ఫస్ట్ రౌండ్ లో రవి నువ్వు పంపిస్తావా, లాస్ట్ ఇయర్ నువ్వు ఫస్ట్ పంపిస్తావా? ఫస్ట్ మా పిల్లలు చెప్తారు చూడండి, వాళ్ళకి ఎంత అభిమానం అంటే. ఏంటి ఫస్ట్? లేడీస్ ఫస్ట్ కాబట్టి. ఇప్పుడైతే లాస్య ఎవరు గెలుస్తారు వాళ్ళకి 1 lakh. సో లాస్ట్ ఇయర్ మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? సో మాస్ అదరగొట్టాడు ఫస్ట్ రౌండ్ లో, అంటే ఇంట్రొడక్షన్ రౌండ్ లో. బట్ ఇప్పుడు క్లాస్ సాంగ్ తో వస్తున్నాడు.
అక్క అంటే చాలా ఇష్టం. చాలా తక్కువ మాట్లాడతాడు. వీడికి తెలుగు రాదు, నాకు వీడికి వచ్చిన లాంగ్వేజ్ రాదు. చాలా కష్టపడుతున్నాం, బట్ చాలా ఇష్టం నాకు వీడంటే. Okay, so please welcome our DJ superstar Subhan Raj. Say, 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 say. కావాలి నేడే పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి నీటి సరికొత్త జాజి పువ్వల్లే నాకు గర్ల్ ఫ్రెండ్ వెబ్సైట్ ఫైల్ తెరచి ఈమెయిల్ హసతే పెట్టాలి చెమట పడితే వానలో తడిస్తే ముఖముతో తుడవాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి యొక్క కవితను తెచ్చి నా యొక్క కవితని చెప్పి హృదయంలో చోటే పట్టంగా సినిమాకు వెళ్ళి కాలర్లో సీతకి పట్టి బబుల్ గమ్ము చెరుపన్న పుల్ల మార్చంగా సెల్ ఫోన్ బిల్లు పెరగా చౌకులతో చెవి కొరగా SMS పంపా కావాలి గర్ల్ ఫ్రెండ్లే నాతోటి నడిచేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి కాలం మరిచేటి కబుర్లాడేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి చెందుని చెడుకై గదిలో చినుకై సంసంగి మొలకై ఉండాలి ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై 20 వేళై ఉండాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ముందు ఏమని సార్, నా తమ్ముడికి నేను చాలా ఇష్టం అంటే సాంగ్ లో బబుల్ గమ్ ఫేస్ గర్ల్ ఫ్రెండ్ అంట. అయ్యయ్యో ఏంటిది. సో జడ్జెస్, హౌ డిడ్ యు లైక్ హిస్ పర్ఫార్మెన్స్ తరుణ్ మాస్టర్? నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇంట్రడక్షన్. ఒక లైన్ లో టక్ అని అలా లేచాడు, హైడ్రాలిక్ లిఫ్ట్ లాగా ఉండింది. కావాలి నేడే కావాలి సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆ ఫ్లవర్ ఇవ్వటం సిస్టర్ కి, తర్వాత లవ్ చూపించటం సిస్టర్ కి, కొన్ని మూమెంట్స్ వచ్చి పికప్ చేసి అతని షఫల్ చేయటం,
ఇటువంటి డిజైనింగ్ ఆఫ్ కొరియోగ్రఫీ వాస్ చాలా బాగుండింది. నీ మౌత్ ని కంట్రోల్ చేయి. మ్యూజిక్ ఆడేటప్పటికి మౌత్ ని ఓపెన్ చేయవద్దు, అది కొంచెం కంట్రోల్ పండి. ఓకే మాస్టర్. మిగతా దాన్ని ఫ్యాంటాస్టిక్, బాయ్స్ వర్ గుడ్ అండ్ సూపర్. మన సదా గారు. సుభాన్ రాజ్, నీ ఓకేయా? ఓకే. అక్కడ చాలా మంది నీ మీద పడారు. ఏం తగలలేదు కదా లాస్ట్ టైం కంటే? ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టైల్. చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్, సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్. కుమ్మేశావు. నీకు తోడు బాయ్స్ సూపర్, మంచి సపోర్ట్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. సుబ్బు, ఐ లవ్ యూ టు సుబ్బు. సో రవి, నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు నెక్స్ట్? నా టీం నుంచి ఎవరు వస్తున్నారంటే ఇంట్రొడక్షన్ రౌండ్ లో స్టైలిష్ స్టార్ పాట ఎంచుకొని అదరగొట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చి మెగా స్టార్ అవ్వాలని కలలు కంటూ పవర్ స్టార్ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నాడు అభిజిత్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. మాస్టర్ మాస్టర్, సాంగ్ స్టార్ట్ అయిపోతుంది, లేని మాస్టర్. పోతే పోనీరా. సరే పదండి స్టార్ట్ చేద్దాం, వామప్ కూడా అయిపోయింది. కొంచెం బీట్ మార్చండి రా బాబా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. Just break it.
and Jerry war a key 8 time and I don't care. Attack, attack, yelka pilli mirake. Attack, attack, puvu mullu mirake. Attack, attack, uppu nippu mirake. Attack, attack. Oh, what a performance! మొత్తం త్రూ అవుట్ ఒక్క చోట కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా ఐ లవ్డ్ ఇట్. తరుణ్ మాస్టర్, హౌ డిడ్ యు లైక్ ఇట్? అభిజిత్ కి వెనకాల ఉండే బాయ్స్ సూపర్ గా చేశారు. అభిజిత్ సూపర్ 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 గా చేశారు. వీళ్ళందరూ కలిపి ఆ ఫ్లోరింగ్ మూమెంట్ చేశావు చూడు. ఆ చిన్న పాప పేరేంటిమా? శ్రీనిలి. ఒకసారి వచ్చిన తర్వాత ఎలా కొట్టిన తర్వాత ఎలా నవ్వావు? ఓకే, సో శేఖర్ మాస్టర్, అభిజిత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏం చెప్పాలి అర్థం కావట్లా. దెర్ ఇస్ నో వర్డ్స్. ఇక్కడికి వచ్చి ఒక హగ్ ఇవ్వండి సార్ చాలు. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోదే పోదే పోపో టాబులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్క ఉన్నదే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్ద పెట్టాబంటే టాబులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాబు టాబు టాబులేసి పోతే రో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ యు సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్. ఇంత మంచి కంటెస్టెంట్ ఉన్న స్టేజ్ మీద జడ్జిగా ఉంటాం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సదా, హౌ డిడ్ యు లైక్ అభిజిత్ పర్ఫార్మెన్స్? నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇక్కడికి హౌ డిడ్ యు లైక్ అభిజిత్ పర్ఫార్మెన్స్? ఐ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేసావు. ఆల్ ది బాయ్స్ అంటే పెద్దవాళ్ళతో చేయడం ఈజీ, లిఫ్ట్స్ కానీ ఇది కానీ అని. చిన్న వాళ్ళతో అది రఘుపతి సాంగ్ లో చేసేది అవుట్ స్టాండింగ్. వాళ్ళు కిందకి వెళ్ళారు అంత. ఇట్ వాస్ అమేజింగ్. వెయ్యవయ్యా వెయ్యి. Cappuccino, coffee, Sofia. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఇంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత నాకైతే ఓట్స్, ఐ వాంట్ టు నో ఇట్ అర్జెంట్లీ. సో గెట్ యువర్ పార్టిసిపెంట్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో ఫస్ట్ రౌండ్ ప్రైజ్ మనీ 1 lakh. సుభాన్ రాజ్ గెలుచుకుంటాడా, అభిజిత్ గెలుచుకుంటాడా? ఐ వాంట్ టు నో. తరుణ్ మాస్టర్, హూ డు యు వోట్ ఫర్? సుభాన్ రాజ్, అభిజిత్, సుభాన్ రాజ్, అభిజిత్. సదా, సారీ లాస్య, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంకా ఇద్దరు ఉన్నారు. దట్స్ ద స్పిరిట్, దట్స్ ద స్పిరిట్. ఓకే, అభిజిత్ కి 2 వర్డ్స్ వచ్చాయి. శేఖర్ మాస్టర్, ఇద్దరు బాగా చేశారు కానీ కొంచెం అభిజిత్. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోదే పోదే పోపో టాబులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్క ఉన్నదే రవి, కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ సో మచ్. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. ఓకే సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రవి మీ దగ్గర 6 lakh rupees ఉన్నాయి, కంగ్రాచులేషన్. అండ్ లాస్ట్ మన దగ్గర 1 lakh ఉంది. ఇట్స్ ఓకే, దట్స్ ఆల్సో a lot of money. సో తరుణ్ మాస్టర్ సెకండ్ రౌండ్ 2 lakh rupees. పైసా పైసా పైసా. సో సెకండ్ రౌండ్ కి మీ కంటెస్టెంట్స్ ని ఎవరు పంపించబోతున్నారు? ఫస్ట్ రవి టీం నుంచి పంపిస్తే బాగుంటుంది ఈసారి. సో రవి నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? ఫస్ట్ రౌండ్ లో వావ్ అనిపించుకున్నాడు అండ్ ఈ రౌండ్ లో ఒక అద్భుతమైన సాడ్ సాంగ్, అది కూడా మన స్టైలిష్ స్టార్ పాటనే, మై లవ్ ఇస్ గాన్ అనుకుంటూ వచ్చేస్తున్నాడు తరుణ్. ప్లీజ్ వెల్కమ్ తరుణ్. My love is gone. My love is gone. My love is gone. My love is gone. సరస్సు ఎండిపోతుందే, సొగస్సు కరిగిపోతుందే, మనిషి లైఫే పోతుందే, లేకపోతే పోయిందే. తలనొప్పి పారిపోయే, శ్రమ తీరిపోయే, ఇక శూన్యమెంత బాగుందే. మరి నొప్పి ఆరిపోయే, పెద్దవాడిపోయే, ఇక మౌనమెంత బాగుందే. My love is gone. My love is gone. My love is gone. My love is gone. Rock and swing, I jump on the rhythm. Run the tune, my lion. సో తరుణ్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. శేఖర్ మాస్టర్. చించేసవుతారు. రవి ఏంటిది? ఏమైంది మాస్టర్? ప్యాంట్ చించేశాడు. తరుణ్ చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ సార్. చైర్ మీద వెళ్ళి చేసావు చూసావు, అది గుడ్ ఎనర్జీ. ఓకే సదా. నాకు చాలా బాగా నచ్చింది. తరుణ్ మాస్టర్, ఈ తరుణ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా
అనిపించింది? తరుణ్ వచ్చే పర్ఫార్మెన్సెస్ కంతా ముందు ఒక వార్మప్ ఎక్సర్సైజ్ లాగా ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అన్ని ఈ ఐటమ్ ఈ పర్ఫార్మెన్స్ లో చూపించాడు. ఐ థింక్ తరుణ్ ఇస్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ ఓకే, సో రవి టీమ్ లో నుంచి తరుణ్ ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్యా, దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మీ టీమ్ లో నుంచి ఒక సూపర్ కంటెస్టెంట్ ని మీరు పంపించాలి. తరుణ్ కి ఛాలెంజింగ్ అంటే కొంచెం ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి కదా. ఆ అమ్మాయి నడుము షేక్ చేసిందంటే అందరూ అలా ఫిదా అయిపోవాలి. నేను వర్షిని పంపిస్తున్నాను. ఎన్నాళ్ళందాకుంటావి పైన పైన చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిటతా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావి పైన
నాకు బాయ్స్ ది అమ్మాయిలది కంటే. సో లాస్ట్ ఇయర్ నువ్వైతే సూపర్ గా ఎంజాయ్ చేసావు. ఐ సా యూ ఫుల్ టు ఎంజాయ్ చేస్తాను. తను పర్ఫామ్ చేస్తావు అంటే నేను ఇన్వాల్వ్ అయిపోయాను అలాగా. అసలు ఏమైనా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. దాంతో పాటు అసలు నేను అసలు ఏం చెప్పలేకపోతున్నా. అంత బాగా ఎంత ముద్దు చేసిందో. ఇంకొక పర్సన్ కూడా ఎంజాయ్ చేశాడు. రవి నువ్వు ఎంజాయ్ చేసావు కదా? నేను వర్షిని ఏ పాట మీద చేస్తా ఎంజాయ్ చేస్తా. షీఈ్ అ ఫినామినల్ డాన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు కమెంట్స్. సదా ఈ పాటకైతే ఆ సెటప్ కానీ నువ్వు ఆడింది అన్ని జస్టిఫైడ్. కానీ ఇప్పుడు నీ మీద మనకి అట్లీస్ట్ నాకైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ లో చూపించింది డాన్స్, ఈ స్టాండర్డ్ నువ్వు చాలా పైకి తీసుకెళ్ళి పెట్టావు. సో ఇప్పుడు ఈ సింపుల్ మూవ్మెంట్స్ చేస్తే మనకి అరే షీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ మోర్. ఎందుకు అంత సింపుల్ ఇంకా ఎంత చేయొచ్చు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ తో కానీ మూవ్మెంట్స్ తో కానీ. సో ప్లీజ్ అది వాడండి. షీఈస్ అ ఫ్యాబులస్ డాన్సర్. నువ్వు బాగా చేసావు అమ్మా. ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఐ విల్ డు. దట్స్ ద స్పిరిట్. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దాట్. తరుణ్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చి చాలా చల్లగా వర్షం గిర్షం స్మూత్ గా గ్రేస్ గా ఉండింది. కోరియోగ్రఫీ వైజ్ చాలా బాగుండింది. కానీ అని అలా ఆగిపోకండి ప్లీజ్. కానీ సూపర్ గా ఉంది. శేఖర్ మాస్టర్ యువర్ కమెంట్స్. ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తో ఇది ఉందమ్మా ఈ సాంగ్. 100% దానికి న్యాయం చేసావు. ప్లస్ దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. కూర్చొని లెగిసే చాలా బాగా చేసావు. ఈ డ్రెస్ మీద ఆ మూమెంట్స్ విత్ ఎనర్జీ ఐ లైక్ ఇట్. కానీ తన ఎక్స్ప్రెషన్స్ మాస్టర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దెమ్. ఏజ్ కి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇంపాసిబుల్, నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో సెకండ్ రౌండ్ లో 2 డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసేసాం. రవి ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్ విత్ తరుణ్ అండ్ లాస్యా ప్లీజ్. జడ్జ్మెంట్ టైం, ఓటింగ్ టైం. 2 lakhs ప్రైజ్ మనీ ఎవరి కిట్టీలోకి వెళ్తుంది? ఫస్ట్ ఎవరు చెప్తారు? తరుణ్ వచ్చి ఆ పర్ఫార్మెన్సెస్ కంతా వార్మ్ అప్ ఎక్సర్సైజ్ చేసేసాడు. సో ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ది అదర్ ఎపిసోడ్స్ అండ్ డెఫినెట్లీ వర్షిని యూ డిజర్వ్. సో లాస్ట్ ఇయర్ టీమ్ కి 1 vote తరుణ్ మాస్టర్ ఇచ్చేశారు. ఓకే సో సదా హూ డు యు వాట్ ఫర్? వర్షినితో నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంటే అమ్మాయి ఇంకా చాలా బాగా చేస్తుందని నా ఫీలింగ్ ఉంది. ఇప్పుడు తరుణ్ చేసేదంటే ఆ స్టన్స్ కానీ ఆ ఫ్లోర్ వర్క్ కానీ నీస్ మీద అవన్నీ చూస్తే ఇట్ వాస్ ద డిఫికల్టీ లెవెల్ వాజ్ మచ్ హైయర్ యాజ్ కంపేర్ టు హర్స్. ఐమ్ నాట్ సేయింగ్ షీ వాజ్ బ్యాడ్. ఈ సాంగ్ కి మాత్రం ఈ రౌండ్ కి మాత్రం ఆ సోలో అండ్ ఈ గ్రూప్ కంపారిజన్ చేస్తే ఐ థింక్ తరుణ్. ఓకే సో ఇప్పుడు రవి టీమ్ కి కూడా 1 vote వచ్చింది. ఫస్ట్ టైం జరుగుతుంది డీజే లో. ఇప్పుడు డిసైడింగ్ ఓట్ శేఖర్ మాస్టర్. తరుణ్ చేశాడు కదా పర్ఫార్మెన్స్. దాంట్లో అంటే ప్రాప్స్ యూస్ చేశాడు. చేసి మాత్రం బాగా యూస్ చేశారు. సోఫా మీద ఎక్కి నార్మల్ మూమెంట్స్ చేశారు. దాన్ని పడుకొని ఇంకేం చేస్తారేమో ఇంకేది వెనక్కి వెళ్ళి ఏం చేస్తారేమో నేను అలా ఎక్స్పెక్ట్ చేశారు. నాకు నచ్చింది మాత్రం వర్షిని. కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. కంగ్రాచులేషన్స్ లాస్యా టీమ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే విల్ గెట్ బ్యాక్ టు యు. ఓకే రవి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా, సరదాగా వస్తున్నా ఇప్పుడు వస్తున్నా. నిహారిక ऊपर से आप कूदो नीचे ऐसा नीचे आने के बाद आप जब नीचे गिरते ना तब पूल बाहर आता है ऐसा प्लान మీరు గానించుకోండి. మా టీం ప్లానింగ్ అబ్బా ఇది. అంటే 2 లక్షల వీల్ తీసుకెళ్లిపోయారు కదా రవి. నీ మనోభావాలు తెలుసుకుందాం మేము వెయిట్ చేస్తాం. వర్షిని చేసింది కాబట్టి ఆ లాస్ట్ కోసం కాదు, వర్షిని చేసింది కాబట్టి డిజర్వింగ్ కాబట్టి 2 లక్షలు వచ్చేసి. ఓకే ఐ లైక్ దట్. కంగ్రాచులేషన్స్ లాస్ట్ ఇయర్ టీమ్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. తాళ తాళ తాళుకు ధాళ ధాళ
తళుకు పైసా పైసా. సో ఇప్పుడు 2 రౌండ్స్ అయిపోయాయి. రవి టీమ్ లో 6 lakhs ఉన్నాయి అండ్ లాస్యా టీమ్ లో 3 lakhs. శేఖర్ మాస్టర్ మీరు ఆ 3 lakhs చూపిస్తే గానీ వీళ్ళిద్దరూ హ్యాపీ అవ్వరండి. పైసా 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 పైసా. మావి 9 లక్షలు అవ్వబోతున్నాయి అయితే ఇప్పుడు. మావి 6 lakhs అవుతాయి మాస్టర్, ఎందుకంటే ఈసారి మా దగ్గర పటాకీ ఉంది. మాదరా దానికి అంటించే అగ్గిపెట్టుంది. దేవుడా, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు రవి. నేను వేసా, పట్టుకో అంతే. ఓకే, సో ఇప్పుడు టపాకాయ వస్తుందా అగ్గిపుల్ల వస్తుందా, ఎవరు వస్తున్నారు రవి? టపాకాయ ఆడ పెట్టమనండి, నేను అగ్గిపుల్లను పంపిస్తా. ఓకే ఫైన్. లాస్యా నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇంత 3 అడుగులు ఉంటాడు, కానీ వాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత 6 అడుగుల బుల్లెట్టే రచ్చ రచ్చ చేస్తాడు డాన్స్ తో, అంతకంటే ఎక్కువ మాట్లాడతాడు. ఒక డైలాగ్ కొట్టాడు, అది నేను పర్ఫార్మెన్స్ తర్వాత చెప్తాను ఏంటి అనేది. ఓకే సార్, నేను అడుగుతున్నా ఎవరు విన్ అవుతారు? నేనే. పక్కా? ఏ డౌటా? ఖచ్చితంగా గెలుస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెర్రీ? పవన్ స్టార్. సో మరి ఇప్పుడు నీ పేరు ఏంటి చెప్పాలి కదా? నా పేరా చరణ్ తేజ్. ఓకే, సో నా ఇప్పుడు మన చరణ్ తేజ్ డాన్స్ చేస్తాడు. లెట్స్ వాచ్ చరణ్ తేజ్. చెప్పించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జలంటు వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. గుండెలో చెరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నవ్వలా ఉన్నావేళ గలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకు వైకలే చూపే మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చెయ్యను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే భరించలేని తీపి బాధలే.
రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే వావ్ 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 ఎన్ని వాళ్ళు చెప్పాలండి బుడంకాయకి ఇంతున్నాడు బా ఏంటా డాన్స్ ఏంటి లవ్ అంట ప్రేమంట గుండెలలో ఎగురుతున్నాయి గాల్లో బాబు నీ పేరేంటమ్మా నా పేరా ప్రాంప్ట్ చేయడం తెలియదు. ఓకే సో జడ్జ్ నేను ఒకటి చెప్తా. ఏం చెప్తావు? డి జే ద కింగ్ ఇస్ బ్యాక్. ఇంకా నేను వద్దు డీజేకి విని పెట్టుకొని యాంకర్ లాగా సూపర్ ద కింగ్ ఇస్ బ్యాక్ అంట. వీడు నాకు ధైర్యం ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే మనీ రావట్లేదు అంటే, అక్క నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు జీరో మనం హీరో. వాడు చెప్పే స్టైల్ ఉంది మాస్టర్. అంటే నాకు ధైర్యం చెప్తున్నాడు. సూపర్ రా నువ్వు. మళ్ళీ ఇంకోసారి చెప్తావా డైలాగ్? అక్క వాళ్ళు జీరో మనం హీరోస్. కరెంట్ కట్ చేస్తా. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న కరెంట్ కట్ చేస్తా. నీ ఒంట్లో ఉన్న కరెంట్ కట్ చేస్తా. ఈ వైర్లు కట్ చేస్తా. ఏంది ఓకే సదా గారు ఈ చిన్న డైనమైట్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది? ఇట్ వాస్ ష్యూర్ మ్యాజిక్. అంటే ఆ వెనక ఉన్న డాన్సర్స్ మేకప్ కూడా చూస్తే నాకు చాలా నచ్చింది. అది చెక్స్ అది చేస్తుంది ఇక్కడ మొత్తం హార్ట్ షేప్స్ ఫేస్ మీద కానీ ద వే దే వర్ స్టాండింగ్ దర్ కంపోజిషన్ అండ్ ఆల్ వాస్ సో గుడ్, వెరీ నైస్. ఆ ఫ్యాన్ మూవ్మెంట్ చేశారు చేయితో అపోజిట్ డైరెక్షన్ లో, అది బాగుంది. ఇంకా అక్కడేదో డాన్సర్స్ తో చేశారు, ఇతను పడిపోతారు, తర్వాత బంచ్ లో డాన్సర్స్ గ్రూప్ లో పడిపోతారు. వెయ్యి వెయ్యా వెయ్యి. ఓకే సో శేఖర్ మాస్టర్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ హౌ ఇస్ ఇట్? మాటలే కొరియోగ్రాఫర్ ఎవరు? ఐ వాంట్ టు ఫస్ట్ జడ్జ్. ఐ వాంట్ ఫస్ట్ జడ్జ్. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ బొక్కేసే నేను పక్కా జూలాయి అంటే నీకేటన్నాయి. ఉలులాయి లాయి మరో జులాయి, ఉలులాయి లాయి మరో జులాయి, ఉలులాయి లాయి మరో జులాయి, ఉలులాయి లాయి మరో జులాయి. దాని గురించి ఏం చెప్పాలి? ఒక ఐటమ్ అని చెప్పాలా? ఫస్ట్ వచ్చాడు, ఇలా ఫ్రీజ్ అయిపోయాడు, అలా వెళ్ళిపోయాడు. అది సూపర్. బాయ్స్ అంతా బాగా చేశారు. సాంగ్కి ఎంత కావాలో 100% ఇచ్చారు. అంత ఈ సాంగ్కి ఇంతకు మించి ఎవరు చేయలేరా అన్నట్టు చేశారు. ఈ కుర్రోని అక్కడ నేను ఎత్తుకొని వచ్చాను కదండి, నా నిజంగా నా కొడుకే గుర్తొచ్చాడు. నేను చెప్తున్నా కదా, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నా కొడుకుని కూడా ఇలా తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
చరణ్ తేజ్ బాయ్స్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ కాస్ట్యూమ్స్ మేకప్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉండింది. ఒకటా రెండా ఎన్ని మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఈ రౌండ్ కి ప్రైస్ ఎంత? 3 lakhs మాస్టర్. శేఖర్ అది ఇవ్వయ్యా. ఫస్ట్ టైం అడ్వాన్స్ గా నేను లాసియా టీమ్ కి వేస్తున్నాను. సో రవి టీం ధైర్యం ఉందా? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు బాణలతగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత లాస్య అనే అమ్మాయి ఉందా, లాస్యకు ఒక టీం ఉందా అంటారు మీరు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇప్పుడు. మాకే మాస్టర్, అది పక్కా మాకే. 3 lakhs. 3 lakhs పక్కన పెట్టేసేయండి మాస్టర్. కాదు తరుణ్ మాస్టర్, మీరు లాస్యా సైడ్ పెట్టండి. భానులతిక పర్ఫార్మెన్స్ తర్వాత ఎవరు బాగా చేస్తారని ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు మనీ తీసుకెళ్లిపోతారు యాజ్ యూ. సో ఈ ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ తర్వాత రవి నువ్వు భానులతికని పంపించాల్సిందే. అబ్బా ఆ 3 lakhs వెయిట్ చేస్తుంది అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ లాస్యా అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ భానులతిక ఫ్రమ్ రవి's టీమ్. Hello rockstar, I'm your angel. Arey oh rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one day girlfriend undi pandaga chesi break up అయిపోతా. Auto zomo corta, auto zomo corta. చాలా బాగా పర్ఫార్మ్ చేశావు. కాస్ట్యూమ్స్ బాగుండింది, బాయ్స్ కాస్ట్యూమ్స్ కూడా బాగుండింది. అక్కడక్కడ 2-3 చోట్ల కొంచెం మిస్ అయింది కదా. కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నెక్స్ట్ టైం నో మిస్ ఫైర్ అవ్వకూడదు. నువ్వు అక్కడ కూర్చున్నా కూడా నీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండు మనసులో. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. బాగా చేసావు, కానీ మాస్టర్ చెప్పినట్టే నీ కాన్సన్ట్రేషన్ లేదు ఇవాళ. ఎందుకు తెలియదు, ఆ మొత్తం కాన్సన్ట్రేషన్ ఆ హెయిర్ సరిగా చేయడం, ఆ స్టోల్ ఫెదర్ స్టోల్ మళ్ళీ పడిపోయింది.
అది నా మిస్టేక్ కాదు, కానీ ఇది హెయిర్ ది మాత్రం ప్రతి దానికి సెట్ చేయడం అవసరం లేదు, వదిలే. అక్కడే కొంచెం డ్రాప్, మీతన్ని బాగుంది, నో ప్రాబ్లం. శేఖర్ మాస్టర్ ఎక్స్ప్రెషన్స్ గుడ్, చాలా బాగుంది. ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ టైం ఓకే, సో నెక్స్ట్ టైం పక్కా. ఓకే. ఛాలెంజ్ థర్డ్ రౌండ్ అయిపోయింది. రవి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ లాస్యా ప్లీజ్ గెట్ రామ్ చరణ్ తేజ్. 6 వండర్ఫుల్ కిడ్స్. ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. ఇట్స్ చిన్న జర్నీ ఇంతవరకే, కానీ బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్నాను. నిహారిక, తరుణ్, అభిజిత్, ఎవ్రీవన్ హెస్ టాట్ మీ సంథింగ్. సో ఐ బాట్ దెమ్ సంథింగ్ రియలీ నైస్ విచ్ దే లైక్. అండ్ ఒక్కసారి స్టేజ్ మీదకి చాక్లెట్స్ ప్లీజ్. అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా తెచ్చుకోనైనా. ఏ కరెంట్ కోస్తా, ఫస్ట్ నీరు కోస్తా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని జాగ్రత్తగా నేను మాట్లాడు. ఎవరితో భయపడి వీడితో భయపడేది. ఏ చాక్లెట్ కావాలా వద్దా? నువ్వు తీసుకోరా, మా అన్న పేరు పెట్టుకున్నావు. ఓకే సో ఓవర్ ఎవ్రీథింగ్, థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. 3 lakh rupees కి జడ్జ్మెంట్ కావాలి నాకు. నేహా, నా ఓటు వచ్చి చరణ్ తేజ్ అండ్ లాసియా. సో లాస్యా టీమ్ కి 1 vote from తరుణ్ మాస్టర్. సదా, who do you vote for? అన్డౌటెడ్లీ హ్యాండ్స్ డౌన్ చరణ్ తేజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. ఓకే సో లాస్యా టీమ్ కి 2 votes, రవి టీమ్ కి no votes. శేఖర్ మాస్టర్. తరుణ్ మాస్టర్ గారు సదా ఇద్దరు చరణ్ తేజ్ కి ఎందుకు చెప్పారో నాకు అర్థం కాల. బాగా చేశాడు కదా మాస్టర్. మీరు అనుకుంటే సరిపోద్దా? మీరే చెప్పండి సార్ ఇదే మాట ప్లీజ్. నా ఫీలింగ్ అయితే చరణ్ తేజ్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్ అది లెక్క. అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తడు రమ్మాస్. హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మత్తెల తప్పుడు తప్పదు పొమ్మంట. సో మాస్టర్ 2 episodes నుంచి మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు, వీళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు. రవి టీమ్ కి 6 lakhs వచ్చింది, లాస్యా టీమ్ కి కూడా 6 lakhs వచ్చింది. జడ్జెస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. ఏంటి రవి, మాస్టర్ 6 lakhs వచ్చింది సార్. ఇది స్టార్టింగ్ కదా, కొంచెం అక్కడ కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. లాసియా నువ్వు చెప్పమ్మా. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను సార్, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది మా వాళ్ళందరిది. బాగా ప్రాక్టీస్ చేయిస్తాను దగ్గరుండి. సరే, ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ రౌండ్ కి. థ్యాంక్ యూ సార్. ఓకే సో శేఖర్ మాస్టర్. మీరు దగ్గరుండండి, కొరియోగ్రాఫర్స్ ని దగ్గరుండి చేపించండి. ఓకే సో సదా ఎనీ లాస్ట్ కామెంట్స్ ఫర్ దిస్ టామ్ అండ్ జెర్రీ? సో ఈ టామ్ అండ్ జెర్రీ ఇప్పుడు ఇలాగే ఫైట్ చేస్తుంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మాస్టర్. సో ఇప్పుడు ప్లీజ్ కైండ్లీ డు నాట్ స్టాప్ ఫైటింగ్. ఫైట్ ఫర్ ద ట్రాఫీ, ఫైట్ ఫర్ ద కిడ్స్. ఇప్పటి వరకు చూస్తే కాంపిటీషన్ చాలా బాగా జరిగింది, వాళ్ళందరూ 100% కంటే ఎక్కువ ఇచ్చినట్టు ఉంది. సో ఐఎమ్ హోపింగ్ ఇంకా బెటర్ అవుతుంది ప్రతి ఎపిసోడ్ కి. ఆల్ ది బెస్ట్ లాస్యా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. సో ఓకే, I'll meet you guys next week in DJ. Until then, bye bye. चल फुट जा, या डर के मिट जा, या डर को डरा टिक जा, बिंदास. Raviteja, I like your performance, amma. పేపర్ లేదు, నా షర్టే చింపించుకోవాలి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh.
देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. నాకైతే చాలా నచ్చింది నిజంగా. అది కూర్చొని కూడా చెప్పొచ్చు, కూర్చో. రవి, మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నువ్వేమో సదా గారికి, తినేమో అమ్మాయికి, పాపం ఇక్కడ ఇతను ఉన్నాడు కదా. నీకు ఎవడు కొడతలేడని నీకు బాధ. ఏం మాట్లాడుతున్నావు? I love her, damn dish, damn dish, damn Johnny Johnny Espapa rhymes na guravappa vachindokate okatappa alphabet guravappa అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప. దీన్ని బీట్ చేసి ఇంకా బాగా పర్ఫామ్ చేసి జడ్జెస్ దగ్గర నుంచి ఇంకా మంచి కాంప్లిమెంట్స్ తీసుకురావాలి అంటే సో నా దగ్గర ఉన్నాడు ఒకడు, వచ్చేస్తున్నాడు. తను డాన్స్ చేసిన చూసా అనుకో గిల 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 కొట్టుకుంటావు. అది ఆడ కూర్చొని కూడా కొట్టుకుంటా గిలగిల. ఈడికి ఎందుకు పిలిచినావు?